ఇక 3 రోజులు తెలుగు రాష్ట్రాల్ని వణికించిన మోంతా తుఫాన్ శాంతించింది. దీంతో రద్దయిన దారి మళ్లించిన రైళ్లన్నీ మళ్లీ యథాతథంగా నడుస్తున్నాయి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో ట్రాక్ పైకి మళ్లీ అన్ని రైళ్లు చేరుకున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో 3 రోజుల్లో 130 రైళ్లు రద్దయ్యాయి. తుఫాను తీవ్రత ఉన్నా కేవలం 5% క్యాన్సిల్ అయ్యాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో ట్రాక్ పైకి వరద ప్రవాహం రావడంతో ముందు జాగ్రత్తగా కొన్ని రైళ్లని దారి మళ్లించారు. రద్దు చేసిన రైళ్లు ఇవాల్టి నుంచి యథాతథంగా కొనసాగుతున్నాయి. మోంతా తుఫాన్ తీవ్రమైనదే అయినా రైల్వే శాఖపై పెద్దగా ప్రభావం పడలేదంటున్నారు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ. మా ప్రతినిధి శ్రీధర్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీధర్, సౌత్ సెంట్రల్ రైల్వేపై తీవ్ర ప్రభావం చూపించింది. చాలా ట్రాక్లు కూడా దెబ్బతిన్న పరిస్థితులు కానీ దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకు అందించడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ మనతో ఉన్నారు. ముఖ్యంగా తుఫాన్ ఇంపాక్ట్ వచ్చేసి కోస్టల్ ఏరియా అంటే విజయవాడ టు విశాఖపట్నం హెవీ ఇంపాక్ట్ ఉండాలి. అక్కడెక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. ట్రైన్స్ కూడా నార్మల్గా రన్ అవుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ సికింద్రాబాద్ తెలంగాణ వైపు వస్తే నిన్న డోర్నకల్ స్టేషన్లో వాటర్ లెవెల్స్ ట్రాక్ లెవెల్స్కి చేరుకోవడం వల్ల అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ట్రైన్స్ని సేఫ్టీ ఇష్యూలో పరిగణకు తీసుకొని ట్రైన్స్కి అక్కడ అంతరాయం జరిగింది. కానీ ట్రాక్స్ దెబ్బతిన్నది పూర్తిగా తెలంగాణలో కానీ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి రాలేదు. ఒక గుంటూరు డివిజన్లో మాత్రం చీకతీగలపాలెం అండ్ గుండ్లకమ్మ ఆ సెక్షన్లో అప్ అండ్ డౌన్ లైన్స్ ఉంటే అప్ లైన్ దెబ్బతింది, డౌన్ లైన్ నార్మల్గానే ఉంది. సో డౌన్ లైన్ నుంచి అప్ అండ్ డౌన్ ట్రైన్స్ను కూడా రన్ చేశాం. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఇంత తీవ్ర తుఫాన్ వచ్చినా కూడా ట్రైన్స్ అంటే డైలీ మేము 700కు పైగా ప్యాసింజర్ ట్రైన్స్ రన్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఈ 3 రోజుల పరిధిలో దాదాపు 130 వరకు ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి. అంటే యావరేజ్గా తీసుకుంటే 5% ఆఫ్ ట్రైన్సే క్యాన్సిలేషన్ అయ్యాయి. 95% ఆఫ్ ట్రైన్స్ నార్మల్గా రన్ అయ్యాయి. అంటే దాదాపు 130 ట్రైన్లను రద్దు చేశారా? మొత్తం కూడా తిరిగి ఆ రైళ్లు ఎప్పటికల్లా పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉంది. ఆ ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు నార్మల్ అయిపోయాయి. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నుంచి కంప్లీట్గా నార్మల్ అయ్యాయి. ఏ ట్రైన్ కూడా ఇప్పుడు క్యాన్సిలేషన్లో లేదు. ట్రాక్ దెబ్బతిని కంప్లీట్గా ట్రైన్ ఆపే పరిస్థితి ఎక్కడ కూడా రాలేదు. కొన్ని రైళ్ళని డైవర్ట్ చేసిన పరిస్థితి నెలకొని ఎన్ని ట్రైన్లను డైవర్ట్ చేశారు? నిన్న దాదాపు ఒక 30 ట్రైన్స్ వరకు డైవర్ట్ చేశాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ తుఫాను తీవ్రమైన తుఫాను ప్రభావం ఉండే అంటే తీరాన్ని దాటే టైం దాదాపు 100కు పైగా కిలోమీటర్ల స్పీడ్తో విండ్ వస్తుంది. ఆ టైంలో ట్రైన్ రన్నింగ్ ఉంటే ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఆ పీరియడ్లో కొన్ని ట్రైన్స్ని వేరే రూట్లో మళ్లించడం జరిగింది. అంతేకాకుండా నిన్న డోర్నకల్లో కూడా వాటర్ రావడం వల్ల కొన్ని ట్రైన్స్ని విజయవాడ గుంటూరు మీదుగా నల్గొండ అలా సికింద్రాబాద్ వైపు వేరే రూట్లో మళ్లించడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఇంపార్టెంట్ స్టేషన్స్ సికింద్రాబాద్ విజయవాడ ఇలా అన్ని స్టేషన్లలో కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. తుఫాన్ ఎఫెక్ట్తో నిన్న కొద్దిపాటిగా రైల్వే ట్రాక్లు అనేవి స్వల్పంగా దెబ్బతిన్నాయి. వాటికి పూర్తిగా మరమ్మతులు చేశాం. ఈ రోజు నుంచి మాత్రం అన్ని ట్రైన్లు కూడా యథావిధిగా రన్ అవుతాయని శ్రీధర్ అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.